శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. చెప్పినవన్నీ నా వీడియోస్ అని మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను, నచ్చాయని అనుకుంటున్నాను. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇప్పుడు మనం 8th జూన్ నుంచి 14th జూన్ వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశి వారికి ద్వితీయ భావంలో గురుడు ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదండి. ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ధనపరంగా మీకు వృద్ధి కలుగుతూనే ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. శనీశ్వరుడు ఉండడం వల్ల ధైర్యం సంప్రాప్తిస్తుంది మీకు, అనడంలో ఏం సందేహం లేదండి. ధైర్యంతో పాటు సంపదలు, అలాగే మీ ప్రయాణాలు బాగా అనుకూలవంతంగా ఉంటాయి. శుక్ర ప్రభావం వలన వాహనాలు, గృహాలు, ఆభరణాలు, ఇంటిని నీట్గా డెకరేట్ చేసుకోవడాలు చాలా బాగుంటుంది. ముఖ్యంగా బంగారు ఆభరణాలు, వస్తువులు, డ్రెస్సెస్ కొనుక్కుంటారని చెప్పచ్చండి. చదువులో కూడా ఆటంకాలు కలగవు, దూసుకుపోతూ ఉంటారు. అంతేకాకుండా మీరు రైతులు ఉంటారు సార్, మీ దాంట్లో రైతులు కూడా ధనప్రాప్తి కలుగుతుంది. ఏదైనా పంచమ స్థానంలో రవి ఉన్నాడు, రవికి శనిదృష్టి ఉంది. అంటే సంతానం వలన ఇబ్బంది పడడానికి అవకాశాలు కొద్దిగా కొంతమందికి ఉందండి. కానీ పుత్ర సంతాన యోగ్యత ఉంటుంది. కానీ పొలిటికల్ రంగంలో పదవులు ఆశించే వారికి మాత్రం నిరాశ కలుగుతుంది తప్ప సక్సెస్ కాలేరు. కాకపోతే ఇంకా 6వ భావంలో బుధుడు ఉన్నాడండి. 6వ భావాధిపతి కూడా ఉన్నాడు. హర్షయోగంలో ఉన్న బుధుడు మంచి యోగాన్ని ఇస్తాడండి. అంటే సంపదలను ఇవ్వడము, అయితే ఆరోగ్యాన్ని ఇవ్వడము, మేనమామలకు బాగుండేది చేయడము, ప్రతి పనులను అంటే సక్సెస్ అయ్యేది చేయడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధించడం అవకాశాలు ఉండడము. ఇలాగా బుధుడు బ్రహ్మాండంగా ఉంటాడు. 6వ భావంలో గురుబుధులు చాలా యోగాన్ని ఇస్తారు. ముఖ్యంగా లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీకు మంచి జరగడానికి అవకాశము ఉందండి. అంతేకాకుండా 7వ స్థానాధిపతి వ్యయభావంలో ఉన్నాడు. అంటే మీకు చంద్రుడు వైభవంలో 12, 13 తారీఖులో ఉంటాడు కాబట్టి కొద్దిగా ప్రయాణాలు ఉండడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి. ఈ 2 రోజులు కూడా అంటే గురుడుగా దృష్టి ఉంది కాబట్టి పర్వాలేదు, డోంట్ వరీ, బాగానే ఉంటుంది. కొంతమందికి విదేశ పర్యటన చేస్తారు. కానీ భార్యాభర్తల యొక్క అనురాగం కానీ లేకపోతే కొత్త సంబంధాలు రావడం కానీ తగ్గుముఖం పడతాయి. ఏదైనా మీకు 8వ స్థానంలో కుజుడు అనేవాడు, కేతు అనేవాడు ఇద్దరు తప్పండి. అంటే ఏంటి, మీ మకర రాశి వాళ్ళకి 8వ స్థానం కుజుడు వలన, కేతు వలన యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది, దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది, బోన్స్ కానీ బ్లడ్ కానీ కనిపించడానికి అవకాశం ఉంది. దానివల్ల అందరికీ ఉండదండి, కొంతమందికి ఉంటుంది అంతే. విపరీతంగా ఆలోచించే విషయం అసలు లేనే లేదు. సో అలాగా కొంచెం చిన్న ఇబ్బంది ఉంటుంది తప్ప ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా భాగ్యస్థానాన్ని కూడా శని చూస్తున్నాడు కాబట్టి భాగ్యం వృద్ధి అవుతూ ఉండదండి. అంటే మీరు సపోజ్ విదేశాలు వెళ్ళాలనుకుంటున్నా చదువు రీత్యా లేట్ అయిపోతూ ఉండడము, వ్యాపారాలు రీత్యా వెళ్తే లేట్ అవ్వడము, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుంది మీకు, అది కొద్దిగా లాసులు రావడము, దాంట్లో ఆలస్యం కలగడం జరుగుతుంది. ఏదైనా వ్యాపారాల్లో అంటే భాగ్యస్థానం మీకు లేకపోతే దశమ స్థానానికి గురుదృష్టి ఉండడం వలన 10th హౌస్ కూడా చూసుకోవడం వలన ఖచ్చితంగా మీ ఉద్యోగాల్లో బాగుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అటు ప్రొఫెసర్స్కి అంటే విద్యా సంస్థలు ప్రొఫెసర్ అర్థం అండి, అడ్వకేట్స్కి, అంతేకాకుండానండి వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, అలాగే బాగా హై లెవెల్ సైంటిస్టులకి, వాళ్ళందరూ కూడా 10th భావం బాగుండాలి కాబట్టి ఖచ్చితంగా బాగుంది 10th హౌస్. సో కర్మస్థానం చాలా మంచి పనులు చేయబోతున్నారు. అలాగే చంద్రుడి ప్రభావం 12, 13 తారీఖులు ఉండడం వల్ల మీరు ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. సన్మానాలు కూడా జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏదైనా రావుకేతుల మధ్యలో మీ ప్లానెట్ పొజిషన్ ఉండిపోయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కూడా మీకు కేతు కూడా ఉన్నాడు కాబట్టి అది కూడా మీకు 8వ స్థానం అయ్యింది కాబట్టి యాక్సిడెంట్స్ అవ్వడానికి, చిన్నపాటి యాక్సిడెంట్స్ అవ్వడానికే అవకాశం ఉంది. ప్రయాణంలో మీరు జాగ్రత్త వహించండి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA, MA Astrology. అలాగే నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఓకే అండి. ఇప్పుడు మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అయితే ఇటువంటి మ్యారేజ్ సంబంధించిన ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, అయితే మ్యారేజ్ కంపేర్ చేయాలి ఉంటాయి కదండి, వధూవరుల జాతకాలు కంపేర్ చేయాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చూస్తుంటానండి. మీకు మీ ఏమైనా కావాలనుకుంటే, ఆస్ట్రాలజీ తరఫున ఏమైనా కావాలనుకుంటే మీరు నేను ఇప్పుడు చెప్పే నెంబర్కి కానీ లేకపోతే కింద చూపిస్తున్న నెంబర్కి కానీ మీరు ఖచ్చితంగా ఫోన్ చేయండి.
ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే షూటింగ్లో ఉండి మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి తీరుతాను, నేనే మీతో మాట్లాడతాను. సరేనండి. నేను 12 రాసుల వారికి చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే అంటే రెమెడీస్ ఏంటి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల శనీశ్వరం వలన, రాహుకేతుల వలన ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుజుడు వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవు. దానివల్ల ఏంటి మరి ఏం యాక్షన్స్ తీసుకుంటే, ఏమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా మీరు చేయవలసిన పూజ అంటే అమ్మవారి యొక్క పూజలు. అమ్మవారికి లక్ష్మీ అమ్మవారు అవ్వనివ్వండి, కనకదుర్గ అమ్మవారు, అలాగే భ్రమరామ అమ్మవారు, శ్రీశైలం, ఆవిడ మీకు ఏ ఇష్టదేవత అంటే అది ఇష్టదేవతకి, గ్రామదేవత అంటే గ్రామదేవతకి పూజలు చేసుకోవడం వలన ఆ రాహు కేతువుల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. అంతేకాకుండా కేతువు కూడా సప్తమ భావంలో ఉండడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే గణపతిని విశేషంగా పూజించడం వలన, అలాగే పౌర్ణమి వెళ్ళిన చవితి పూట కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వలన కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అంతేకాదండి, సూర్యభగవాన్ని కొలవాలి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, అనారోగ్య సమస్యలు మాట్లాడతాను. సరేనండి. నేను 12 రాసుల వారికి చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే అంటే రెమెడీస్ ఏంటి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల శనీశ్వరం వలన, రాహుకేతుల వలన ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుజుడు వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవు. దానివల్ల ఏంటి మరి ఏం యాక్షన్స్ తీసుకుంటే, ఏమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా మీరు చేయవలసిన పూజ అంటే అమ్మవారి యొక్క పూజలు. అమ్మవారికి లక్ష్మీ అమ్మవారు అవ్వనివ్వండి, కనకదుర్గ అమ్మవారు, అలాగే భ్రమరామ అమ్మవారు, శ్రీశైలం, ఆవిడ మీకు ఏ ఇష్టదేవత అంటే అది ఇష్టదేవతకి, గ్రామదేవత అంటే గ్రామదేవతకి పూజలు చేసుకోవడం వలన ఆ రాహు కేతువుల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. అంతేకాకుండా కేతువు కూడా సప్తమ భావంలో ఉండడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే గణపతిని విశేషంగా పూజించడం వలన, అలాగే పౌర్ణమి వెళ్ళిన చవితి పూట కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వలన కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అంతేకాదండి, సూర్యభగవాన్ని కొలవాలి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, అనారోగ్య సమస్యలు దూరం పెడతాడు. ఆయన ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగా చేసే ఆయనే. కాబట్టి మీ రాశి వాళ్ళందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని కొలవడము, అలాగే విశేషంగా విష్ణు ఆరాధన చేసుకోవడం వలన, అలాగే దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన ఖచ్చితంగా మంచి రోజులు రావడానికి అవకాశం ఉన్నాయండి. మీరు భార్యాభర్త కలిసి ఉండడము, అలాగే మీ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, అలాగే మీరు ఏమనుకుంటే ఆ వాటిల్లో ఉన్నతంగా రాణించాలి అంటే మాత్రము దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన విశేషమైన సంపదలు మంచి జరగబోతోంది.